హైదరాబాద్ చరిత్రలోనే ఇదో పెద్ద దుర్ఘటన అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకే కుటుంబంలో 17 మంది చనిపోవడం బాధాకరమన్నారు. నీళ్లు లేకుండా ఫైర్ సిబ్బంది వచ్చి ఏం ఉపయోగమని, ఆక్సిజన్ మాస్కులు లేకుండా అంబులెన్స్లు సౌకర్యాలు లేకపోతే ఎలా అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఇలానే ఉంటే భవిష్యత్తులో చాలా కష్టమన్నారు. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ శాఖల తీరుపై పెట్టాలని సూచించారు. ఒకే కుటుంబంలో 17 మంది చనిపోవడం బాధాకరమన్న కేటీఆర్ 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఒకటే కుటుంబంలో 17 మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి. మేము ఎవరిని నిందిస్తలేము, ఎవరిని మంటలేము, కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది, వసతులు లేకుండా వస్తే లాభమైంది. వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే న్యాయం ఉంటుందా? ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంత లాపర్వా ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే, ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి గాని, మున్సిపల్ అధికారులు గాని, పోలీసు వాళ్ళు గాని, ఫైర్ ఇంజన్ వాళ్ళు గాని ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి ఎక్కడ ప్రమాదం జరిగితే. ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ రానికి పోనికి కూడా జాగుండదు, తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి. ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా, నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఇంజన్ అంటే వచ్చింది, నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్ లా, ఆ సోయి ఉండాలి, అధికారులకు ట్రైనింగ్ ఉండాలి, ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. అవేవి లేవు, ఇది మంచిది కాదు. రెండోది, అంబులెన్స్ వచ్చినాక ఆక్సిజన్ మాస్కులు లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం? చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి, భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి, వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి. ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, కనీసం వచ్చి చూస్తే, ఎందుకంటే ఆయననే హోంమంత్రి, ఇంకొకరు ఎవరు లేరు. మరి ఆయన కిందికే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఆయన కిందికే హోంశాఖ వస్తుంది. ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు, అధికారులు కూడా చేస్తారు. వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు, పోలీసు వాళ్ళు, మున్సిపల్ అధికారులు వాళ్ళు పాపం చేసే కాడికి చేస్తున్నారు. కానీ పైన వాళ్ళు పైసలు ఇవ్వాలి, ఒకప్పుడు మాక్ డ్రిల్స్ ఉండాలి. మరి వాళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా కరెక్ట్ కాదు. 5 లక్షలు ఇచ్చిండ్రు, కనీసం ఒక 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.